మంచిర్యాల జిల్లాలోని అత్యధిక గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలను గెలుచుకున్న నియోజకవర్గంగా బెల్లంపల్లి నిలిచింది. బెల్లంపల్లి నియోజకవర్గం పరిధిలోని 114 గ్రామ పంచాయతీలకు గాను 113 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ పార్టీ 84 స్థానాలు, బీఆర్ఎస్ 25 స్థానాలు, ఇతరులు 4 స్థానాలు గెలుచుకున్నారు. మెజార్టీ స్థానాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన సభలో నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ విజయాన్ని సాధించారని పేర్కొన్నారు. మీకేం కావాలో అది చేసి పెడతాను మీ అందరికీ మాటిస్తున్నాను. నాది ఒకటే మనవి, బెల్లంపల్లి మండలం కాదు యావత్ తెలంగాణలో గ్రూపులు ఒకటే అనేది ఒకటి సమస్య ఉన్నది. గ్రూపులతో వచ్చేది ఏమీ లేదు. మీరందరు దయచేసి పని చేసుకుంటేనే దానికాడ ఉన్నది రెస్పెక్ట్. గ్రూపులలో కూర్చొని కుట్టిగా టైం వేస్ట్ చేసుకొని వాడు మంచోడా వీడు మంచోడా అని చెడుకుని కొట్లాడుకుంటే రూపాయి కూడా పని కాదు, ఉట్టి బూడిది. ఈ బూడిది గురించి ఆలోచన పెట్టుకుని గ్రూప్లలో గంగల పడేది. నేను ఎప్పుడు వాళ్ళని సపోర్ట్ చేయ. పని చేయని ఏం పని కావాలో చెప్పురే, నేను రెడీ 100కు 100%. కానీ గ్రూప్ పంచాయతీలో నా దగ్గరికి వచ్చి మీరు కొట్లాడేది అవసరం లేదు. ఎందుకంటే దాంట్లో పని చేసేది లేదు. ప్రజల సేవ కాదు, ప్రజలకు బాధ పెట్టే తప్ప ఇంకేం కాదు. మీ ఉన్న సౌకర్యం, మీ ఉన్న పట్టుదల, మీ విశ్వాసాన్ని, మీరు పనిచేసే కెపాసిటీని, మీ ఇండివిజువల్గా ఎంత ఉందో దమ్ము చూపించుకోండి. ప్రతి ఒక్కరికి నేను రెడీ, మీ ఎంబడుంటా. పని 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 తప్ప ఇంకా వేరేది ఆలోచనదు. వాడు పైకి వస్తుండు, వీడు చిన్నోడైతుండు, వీడు చిన్నోడైతే వాడు పెద్దోడైతుండు. ఇవన్నిటికీ దానికి నా దగ్గర విలువ లేదు. నాకున్నది ఒకటే విలువ. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన విలువ ఏంది? పట్టుదల, కష్టపడదాం, తీసుకుపోయి ప్రజలకు ఎట్టో సేవ చేస్తాం. ఈ కార్యక్రమాన్ని పెట్టుకోండి. నేను మీ అందరినీ మీరు ఇచ్చిన యావత్ బెల్లంపల్లికి సంబంధించిన 173,000 మందిని కాపాడుకునే బాధ్యత కింద నేను మళ్ళొక్కసారి మీ అందరినీ మనవి చేసుకుంటున్నా. ఈడ ఈర్ష, కోపాలు, పాపాలు, పొగడతానికి గంగల పడేది. ప్లీజ్, దానికి వాల్యూ లేదు మార్కెట్లో. నేను ఎందుకు మీకు చెప్తున్నా అంటే, నా ఉన్న అనుభవంతో, ఉన్న 50 ఏళ్ళ సర్వీస్లో ఏగోతోని వచ్చింది ఏమీ లేదు, శూన్యమే. మనం కాంగ్రెస్ పార్టీని కాపాడుకుందాం, మన కుటుంబం లెక్క తీసుకుందాం. మనకున్న సర్పంచ్కు సంబంధించిన అన్న, తమ్ముళ్ళు, చెగళ్ళు, అక్కలు, సీనియర్ నాయకులు అందరు కలిసిన తర్వాత మీకేం కష్టాలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయో ప్రాక్టికల్గా ప్రోటోకాల్ కింద తీసుకురండి. మీకు 200% సొల్యూషన్ ఇచ్చే బాధ్యత నాది.